ఆఫ్ ఫేమ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీలో చేరాడు. నారా లోకేష్ ని కలిసి ఆయనకు పూలకుండ ఇచ్చి పచ్చకండువ కప్పుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చు, ఎవరికైనా జై కొట్టొచ్చు. కానీ హీరో నిఖిల్ చేరిక సందర్భంగా టీడీపీ అఫీషియల్ ఖాతా నుంచి వేసిన ట్వీట్ మరీ దారుణంగా ఉంది. హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ టీడీపీలో చేరారంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. అసలు ఇక్కడ హీరో నిఖిల్ కులాన్ని ప్రస్తావించడం దేనికి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యేకించి హీరో నిఖిల్ యాదవ కులానికి చెందిన వ్యక్తి అని అందరికీ అర్థమయ్యేలా టీడీపీ ట్వీట్ చేసింది. అంటే సదరు హీరో కులానికి చెందిన వారిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది అనుకోవాలి. అయితే ఈ ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. అంతా బాగానే ఉంది, కానీ కుల ప్రస్తావన ఎందుకయ్యా అంటూ నిలదీస్తున్నారు చాలా మంది. అందులో టీడీపీ అభిమానులు కూడా ఉండడం విశేషం. సినీ ఇండస్ట్రీలో కులాల ప్రస్తావన ఉన్నా టాలెంట్ ని మించింది కూడా ఏదీ లేదనే విషయం అందరికీ తెలుసు. హీరో నిఖిల్ ఎప్పుడూ తన కులం ఇది అని చెప్పుకోలేదు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కార్తికేయ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలాంటి హీరో తమ పార్టీలో చేరితే కులం పేరుని హైలైట్ చేస్తూ ట్వీట్ చేయడం ఏంటని అభిమానులు ఫీల్ అవుతున్నారు. హీరో నిఖిల్ మామ కొండయ్య యాదవ్ చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఈ చేరిక తప్పనిసరిగా మారిందని తెలుస్తోంది. మామ గెలుపు కోసం అల్లుడు నిఖిల్ టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.